దీన్ని గోముఖి అంటారు. దీని లోపల మాల ఉంది. అందరికి అర్థమవడం కోసం బయటకే చూపించండి. చూపిస్తున్నాను. దీన్ని మేరు అంటారు. ఈ మేరు ఒక దేవత, మాలే దేవత. ఆ మాలని పూజించే క్రమంలో మేరుని పట్టుకొని మనం ఓం మాం మాలే మహామాయే సర్వమంత్ర స్వరూపిణి చతుర్వర్గస్థయి నెస్తస్తస్మాన్మే సిద్ధిదా భవ. ఈ మంత్రాన్ని చదువుకొని మాలకు పూజ చేసి తరువాత తర్జని తగలకూడదండి జపం చేసేటప్పుడు. తర్జని అంటే ఇండెక్స్ ఫింగర్ తగలకుండా. చాలామంది జపం ఎలా చేస్తారంటే ఇలా మధ్య వేలుని మీద పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటారు. ఇలా మన వైపుకి జపం మన వైపుకి తిప్పుకోవాలి మాలని. ఇలా తిప్పుకునే క్రమంలో ఏదో 108 ఒక మాల 2 మాలలు చేసే పని అయితే ఇది బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఈ వేలు పెయిన్ వస్తుంది. అవును, పెయిన్ వస్తుంది. అండ్ ఇది మోస్ట్లీ జారుతుంది. అంటే దీనికి ఏది సెక్యూర్గా ఉండదన్నమాట. అండ్ మాల కింద పడకూడదు, భూమి మీద పడకూడదు అనమాట. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇలా అనామిక అంగుష్టం ఈ రెండింటిని ఇలా పెట్టుకొని ఇలా లాక్ చేసుకోవాలి. అంటే ఉంగరపు వేలు తంబ్ అనమాట. ఈ రెండు ఇలా పెట్టుకొని ఇలా మధ్య వేలుతోటి ప్లస్ తంబ్ తోటి మన ఇలా బ్యాక్ సైడు ఇలా అన్నప్పుడు చాలా ఫ్లో ఈజీగా ఉంటుంది అనమాట. ఫ్లో ఈజీగా ఉంటుంది. ఇది లాక్ అయి ఉంటుంది. ప్లస్ మనము ఈ తంబ్ని ఈ రింగ్ ఫింగర్ తోటి ఇలా బ్యాక్ అన్నప్పుడు చాలా ఫ్లో ఉంటుందన్నమాట ఈజీగా. ఇదేంటంటే సహజంగా జపం ఒక 2000, 3000, 5000 చేసే వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది ఈ పద్ధతి. ఇలా చేసి మనం మళ్ళీ తిరిగి మేరు దగ్గరికి వస్తాం కదా. ఇలా మేరు దగ్గరికి వచ్చినప్పుడు ఇలా వచ్చేస్తాం కదా, మంత్రం చెప్పుకుంటూ ఉంటాము. నమశివాయ 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 అని చెప్పుకున్నాం అనుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు మేరు క్రాస్ కాకూడదండి. మేరు క్రాస్ కాకుండా దీన్ని ఫ్లిప్ చేసి టర్న్ చేయాలి. అంటే 108 దగ్గరికి వచ్చామనుకోండి, మళ్ళీ 107, 106 ఇలా బ్యాక్ వెళ్ళాలి. చాలామంది తెలియని వాళ్ళు, కొత్తగా జపం చేసేవాళ్ళు, రెగ్యులర్ జపం చేసేవాళ్ళు అయితే మేరు క్రాస్ చేయరు. జపం గురించి తెలియని వాళ్ళు ఏంటంటే ఇది ఇలా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోకూడదు, అది దోషం అన్నమాట. కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసి ఇలా టర్న్ చేసి మళ్ళీ ఇలా చేయాలన్నమాట. ఇది జపానికి ఉండేటువంటి ప్రాసెస్.